బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మా వాడకొచ్చింది ఉయ్యాలో మా ఇంటికొచ్చింది ఉయ్యాలో. ఎస్. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? మంచున్నారా? మీ అందరికీ ముందుగా నేను దండాలు పెడుతూ నేను మన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేసుకుంటూ మన ఈ వారానికి స్వాగతం పలికేస్తున్నాను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఈ బతుకమ్మలు నిజంగా ఈ పువ్వులన్నీ మీకు చూసినట్టయితే మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి పువ్వులు దొరుకుతాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఒక బతుకమ్మలా పేరుస్తారు. ఈ పువ్వులతో పేర్చేదాన్నే బతుకమ్మ అని చెప్పి నమ్మి దీనికే పూజ చేస్తూ ఉంటాం. దీన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత దీని చుట్టూ మనం, మీ అందరికీ తెలుసు, ఎంతో సరదాగా డాన్స్ చేస్తూ దీన్ని మళ్ళీ నీళ్ళల్లో వదులుతాం అన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది బతుకమ్మ పండుగకి. మరి ఈ బతుకమ్మ పండుగ రోజుల్లో మన ఈ వారం వచ్చేసింది కాబట్టి ఈ రోజు స్పెషల్ గా చేసేస్తున్నాను కొర్ర బియ్యం రాగి ఇడ్లీ. మరి ఈ కొర్ర బియ్యం రాగి ఇడ్లీని తయారు చేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నానబెట్టిన మినప్పప్పు, పొట్టు తీసేసింది, ఇప్పుడు అంతా పొట్టు తీసేసినవి దొరుకుతున్నాయి. ఓకే, ఒక కప్. అలాగే నానబెట్టిన రాగులు, నానబెట్టిన కొర్ర బియ్యం, కొంచెం అంతా ఉప్పు. ఈ కొర్ర బియ్యం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొర్ర బియ్యంతో కూడా స్పెషల్స్ చేశాను నేను. మనం చిరుధాన్యాలు స్పెషల్ చేస్తున్నాం కాబట్టి ఇందులో కూడా కొర్ర బియ్యం వేసాం ఇప్పుడు. అయితే ఇప్పుడు దీన్ని చక్కగా మనం మిక్సీ చేసుకుందాం. ఎట్లా అంటే ఇడ్లీ పిండి ఎట్లయితే ఉంటుందో అట్లా. ఓకే, సో ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. రాగులు, జొన్నలు, కొర్ర బియ్యం ఇట్లాంటివన్నీ ఎప్పుడో తినడం మానేసినాం అనుకుంటున్నాం కదా, కానీ ఇవన్నీ మానేయబట్టే ఇప్పుడు ఇన్ని జబ్బులు, ఇంత నీరసంగా ఉంటున్నాం. ఒకప్పుడు ఏమంటారు 100 ఏళ్ల వరకు బతకావాలి అంటున్నారు. ఇప్పుడు 60 yearsకి అబ్బా ఏంటబ్బా ఇన్ని జబ్బులు అనుకుంటున్నాం మనం. ఎందుకంటే మనం తినే తిండిలో ఆ పోషకాలన్నీ ఉండట్లేదు కాబట్టి. అందుకే ఎప్పుడు ఫుడ్ తీసుకున్నా ఆ పోషక విలువలు ఉన్న వాటినే తీసుకోవాలి ఎక్కువగా. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు, ఊరికే అన్నారు. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం. ఎంతున్నా వేస్టే, ఎన్నున్నా వేస్టే. అందుకని మనం హెల్తీ ఫుడ్నే తీసుకోవాలి ఎప్పుడు. అయితే ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేసినా కదా, ఇప్పుడు ఇమీడియట్గా ఇది ఇడ్లీ వేస్తే ఇడ్లీ అవుతుందా చెప్పండి? అవ్వదు కదా. పప్పు నానపెట్టి పప్పుని రుబ్బి ఒక రాత్రి అంతా ఉంచి పొద్దున్నే పొంగొచ్చిన తర్వాత, సో అది పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇడ్లీ వేస్తాం, ఒక రోజు ఉంచి కదా. కానీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇడ్లీ వేయాలంటే దీంట్లో ఏం వేయాలి చెప్తా. ముందైతే ఇందులో ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి దీంట్లో వేస్తున్నాను నేను క్యారెట్, కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ కోసం. రొటీన్గా ఇడ్లీ చేస్తే అది ఇడ్లీ ఎందుకండి, మీకు రాదా? కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. సో కాస్తంత కొత్తిమీర. ఇది ఫ్రూట్ సాల్ట్ మార్కెట్లో దొరుకుతుంది మీకు. అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకోవాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఫ్రూట్ సాల్ట్ ఇందులో కలుపుకోవాలి. కొంచెం ఆ ఇడ్లీ పొంగడానికి ఉపయోగపడుతుంది ఇది.
ఇప్పుడు దీంట్లో ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులు ఉన్నాయి, ఇన్ని అవసరం లేదు నాకు, 2 అయితే సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నాకు కొన్ని నీళ్లు కలుపుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ముందుగా స్టవ్ మీద మనం ఇడ్లీ చేయడానికి ఒక కుక్కర్, దీంట్లో వాటర్ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మామూలు ఇడ్లీ ఎలా వేస్తామో మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి రోజు టిఫిన్స్లో ఇదే ఉండుంటుంది. దీంట్లో కాస్తంత నూనె రాసుకోవాలి, లేకపోతే ఇడ్లీ రాదు కాబట్టి. ఇప్పుడు ఇడ్లీ కూడా కలర్ఫుల్గా, నేను చాలాసార్లు చెప్పుంటాను ఉప్మా ఇడ్లీ అంటే పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు అని. సో దీన్ని కూడా ఇంత చక్కగా తయారు చేశారనుకోండి వాళ్ళకే ఇష్టం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో క్యారెట్ తురుము, అలాగే ఈ కొత్తిమీర జీలకర్ర వేసిన ఈ పిండి ఏదైతే ఉందో ఈ పిండితో ఇడ్లీ వేస్తాం దీంట్లో. సో ఇది చాలా కొత్తగా, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో రాగులు అలాగే కొర్రబియ్యం ఉన్నాయి కాబట్టి కొర్రబియ్యం చాలా బాగుంటుంది. కొర్రబియ్యంతో పులావ్ కూడా చేసాం. కొర్రబియ్యంతో రకరకాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలా అయితే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వ, దాన్ని ఎలా అయితే వాడుతూ ఉంటాం కొర్రబియ్యాన్ని కూడా అలా వాడచ్చు. సో కొర్రబియ్యంతో పులావ్ చేస్తే అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మామూలుగా ఇంట్లో అయితే నేను 4 ఇడ్లీ మాత్రమే తింటాను, ఇక్కడ 6 ఇడ్లీ అయ్యాయి ఇవి. ఇది ఇంట్లో పెట్టేద్దాం. ఓకే, సో దీన్ని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది 15 నిమిషాలు ఉడికింది అనుకోండి వెంటనే రెడీ అయ్యి వచ్చేసింది అనమాట. కొర్ర బియ్యం రాగి ఇడ్లీ చాలా డిఫరెంట్గా ఉంది కదా. మామూలుగా మినపప్పుతోనే ఇడ్లీ వేస్తాం, లేదండి ఇడ్లీ తెల్లగా ఉండడం వల్ల అది చాలా మందికి, పైగా దాంట్లో ఏం ఉండదు, ఉట్టి మినపప్పునే వేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో దానివల్ల టేస్ట్ లేకపోవడం వల్ల పిల్లలు తినరు ఇంట్రెస్టింగ్గా. బట్ దీంట్లో రాగి డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది, కొర్ర బియ్యం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. అలాగే మనం జనరల్గా న్యాచురల్గా మనం రోజు అంటే కామన్గా వేసే ఆ మినపప్పు కూడా దీంట్లో వేసాం. దాంతోపాటు క్యారెట్ కొత్తిమీర జీలకర్ర వేయడం వల్ల ఈ ఇడ్లీ మరింత టేస్ట్ని ఇస్తుంది. జస్ట్ కొంచెం కారపొడిలోనో లేకపోతే ఏ పల్లి చట్నీలోనో తిన్నా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి బతుకమ్మ ఈ పండగ రోజుల్లో మనం ఇలా ఈ ఎపిసోడ్లో స్పెషల్గా బతుకమ్మ స్పెషల్ చేస్తున్నాం కదా. నిజంగా బతుకమ్మ అంటేనే పండుగ మీ అందరికీ తెలుసు, కానీ దీని వెనకాల ఉన్న చాలా స్టోరీ ఉంటుంది, చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు నేను చూసింది ఏంటంటే ఎక్కువగా ఈ బతుకమ్మ పండుగ రోజు అన్నయ్యలు ఎక్కువ కష్టపడతారండి సీరియస్లీ. ఎందుకంటే ప్రతి అన్నయ్య కూడా తన చెల్లెలు బతుకమ్మే పెద్దగా ఉండాలి అని చెప్పి పొద్దున్నే లేచి అన్ని రకాల పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గుమ్మడి పువ్వులు, గులాబీ పువ్వులు, ఇలా రకరకాల పువ్వులతో, ఒకప్పుడైతే మామూలుగా ఈ చామంతులు ఇవన్నీ కట్టకపోయినా మనకి చుట్టుపక్కల దొరుకుతూ ఉంటాయి కదా ఆ పువ్వులు, ఆ పువ్వులతోనే ఎక్కువగా బతుకమ్మని పేర్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని రకాల పువ్వులతో చాలా అందంగా అలంకరిస్తున్నారు అనమాట ఈ బతుకమ్మని. ఎన్నో పువ్వులు ఆ బతుకమ్మని ఆ తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే కలిగే ఆనందం ఇంత అంతా కాదు. పైగా వాళ్ళు ఆ డాన్స్ చేస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఇది మన ట్రెడిషన్ని ఇంకా ఉట్టిపడేలా చేస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ అంతా కూడా. సో డెఫినెట్గా ఈ పండుగ ఇలానే ఉండాలి, ఇలానే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనకి అయిపోయింది 15 నిమిషాలు, ఆవిరి కూడా పోయింది. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. యా, ఒకసారి ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటకు తీద్దాం. సో ఎంచక్కా వచ్చాయి కదా. మనం పైగా నూనె కూడా రాసాం కదా, ఇడ్లీ ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది.
సో ఇలా చూసారా, మనకి అప్పటికప్పుడు రుబ్బాం కదా పిండి, ఇడ్లీ అవ్వదేమో పొంగదేమో అనుకున్నారా? ఎంత చక్కగా ఆ ఫ్రూట్ సాల్ట్ అనేది అప్పటికప్పుడు పొంగిస్తుంది. ఇంకా మీరు ఒక 10 నిమిషాలు కనుక పక్కకు పెడితే ఇంకా బాగుంటాయి ఇడ్లీలు. ఓకే, మరి ఇడ్లీ ఉంది, చట్నీ లేకపోతే బాగుంటుందో చెప్పండి. అందుకే నేను అల్లం చట్నీ చేసి పెట్టేశాను ముందే. మీ అందరికీ ఎలాగో అల్లం చట్నీ చేయడం వచ్చని నాకు తెలుసు. మరి ఈ వేడి వేడి ఇడ్లీలోకి ఈ అల్లం పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుంది. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఇడ్లీని. ఇడ్లీ అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఇవాళ నుంచి ఇడ్లీ ఫ్యాన్ అయిపోతారు. ఇడ్లీ బాగా ఇష్టపడే వాళ్ళు నిజంగా ఇంత అద్భుతమైన ఇడ్లీ ఉందా, రోజు ఇదే తినడం స్టార్ట్ చేస్తారు. మరి లేట్ చేయకుండా వెంటనే నోట్ చేసుకోండి. కొర్ర బియ్యం రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. కొర్ర బియ్యం రాగి ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన కొర్ర బియ్యం, నానపెట్టిన రాగులు, నానపెట్టిన మినప్పప్పు, క్యారెట్ తురుము, జీలకర్ర, ఫ్రూట్ సాల్ట్, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. కొర్ర బియ్యం రాగి ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానపెట్టిన మినప్పప్పు, నానపెట్టిన కొర్ర బియ్యం, నానపెట్టిన రాగులు, సరిపడా ఉప్పు వేసి ఇడ్లీ పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర, ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై కుక్కర్ పెట్టి సరిపడా నీళ్లు పోసి అవి వేడయ్యేలోపు ఇడ్లీ వేసే ప్లేట్లలో కాస్తంత నూనె రాసి మనం తయారు చేసిన ఇడ్లీ పిండిని ఇడ్లీలా దాంట్లో వేసుకొని కుక్కర్లో పెట్టి కుక్కర్ మూతతో క్లోజ్ చేసి ఒక 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని అల్లం చట్నీతో సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన డిఫరెంట్ కొర్ర బియ్యం రాగి ఇడ్లీ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో చూడండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో చూసారు కదా, ఈ రోజు చక్కగా నేను మీకోసం పండగ పూటల్లో, అంటే ఈ పండగ రోజులు అండి, 9 రోజులు పండగనే అర్థం. మరి ఈ రోజుల్లో స్పెషల్ గా మీకోసం ఒక మంచి డిష్ చేసి చూపించాను. మరి ఇలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. సో అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. టేక్ కేర్, బాయ్. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.